డార్లింగ్స్, ఈ వీడియో చాలా సింపుల్. ఒక మాస్టర్ స్టూడెంట్స్ నైట్ లైఫ్. మా మాస్టర్స్లో నీ లైఫ్ మంచిగా ఉండాలంటే మంచిగా ఈజీగా సాఫీగా వెళ్ళిపోవాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకో. 1, నీకు వంట వచ్చి ఉండాలి ఖచ్చితంగా. ఓకే, వంట రాలేదంటే సచ్చావే. నాలాగా వింత వంటలని ట్రై చేసి తిప్పలు పడాల్సి వస్తుంది. దీని పేరేంటని అడగండి. సెకండ్ థింగ్ ఏంటంటే అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మా ఆడే మూడోది అన్ని మూసుకొని కూర్చొని అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది. అది మూడో మెయిన్ క్వాలిటీ ఏంటి తెలుసా? పక్కోడి జీవితంలో కానీ పక్కోడి లైఫ్ లో కానీ ఫింగర్ పెట్టకూడదు. మన పని మనం చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ రా, సీరియస్ చెప్తున్నా. ఓకే, ఎరా మంది పంతేనా? అఫ్ కోర్స్ మీరు అందరు అనుకోవచ్చు, బ్రో ఏముంది బ్రో అడ్జస్ట్మెంట్ అంటే ఈజీ కదా అని చెప్పేసి. అడ్జస్ట్మెంట్ ప్రతి చోట ఉంటది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవడైనా వంట సరిగ్గా చేయలేదు అనుకో, అడ్జస్ట్ అయిపోవాలి. ఎందుకంటే నీ చేసుడే ఎక్కువ బై వంట అంటాడు సింపుల్ గా. మా ఇంట్లో వీక్లీ 5 times వండుతారు. ఓకే, అదేంటి అంటే ప్రోటీన్ ఉంటుంది. వంట దగ్గర అడ్జస్ట్మెంట్ స్టార్ట్. రెండోది, గిన్నెలు సరిగ్గా తోమకపోయినా అడ్జస్ట్ అయిపోవాలి. సరిగ్గా తోమలేదన్నా అనుకో, నీది నువ్వు తోముకో అయితే అంటారు. బట్టలు ఉతుక్కునే దగ్గర అడ్జస్ట్మెంట్, వాష్రూమ్ దగ్గర మెయిన్ అడ్జస్ట్మెంట్. లోపల మాట్లాడి లాంటి ఉన్నారంటే గంటలు తీసుకుంటారు, బయటికి రారు. సింపుల్ గా వీడు ఒక్కడు వాష్రూమ్కి వెళ్ళాలంటే మిగతా రూమ్మేట్స్ అందరికి కలిపితే ఎంత టైం పడుతుందో వీడు ఒక్కడికి అంత టైం పడుతుంది. మామ లోపల రెడ్డి ఏం చేస్తాడు, ఏం చూస్తాడు తెలుసుకోవాలంటే లోపల కెమెరా పెట్టాలి. ఈసారి ఎప్పుడైనా లోపల కెమెరా పెడతాం. రెడ్డి సో సౌండ్ కూడా చేయడు, అడ్జస్ట్ అయిపోవాలి. లేదా కిందకి ఎక్కడికైనా వెళ్ళాలి. మేము అదే చేస్తాం, నేను మా మంది గారు. ఎవరైనా గ్రాసరీస్ తేలేదన్నావు అనుకో, అడ్జస్ట్ అయిపోవాలి. ఎందుకు? నువ్వు తెచ్చుకో వెళ్ళి అంటారు సింపుల్ గా. అన్ని అడ్జస్ట్మెంట్లతో కూడుకొని ఉంటది అనమాట మాస్టర్స్ లైఫ్ అనేది. అంతేనారా మంది? ఇక ఐటమ్స్ కి వచ్చేటప్పటికి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రిక్వైర్మెంట్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కన్సిడరేషన్. మనము ఫ్రెండ్స్ అని ఎగురుతారు కదా ఇండియాలో. ఆ ఫ్రెండ్స్ తో రూమ్ షేరింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఓకే, మాస్టర్స్ కి వచ్చిన తర్వాత నీకు అది బాగా అర్థమవుతుంది. చాలా మంది అమ్మాయిలకే పడదు అనమాట. ఫ్రెండ్స్ జాన్ జబ్బాస్ ఉంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కొట్టుకుంటారు. కలిసి ఒక గంట సేపు బయట తిరగడం వేరు, కలిసి రూమ్ షేర్ చేసుకోవడం వేరు అనమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్ కి వచ్చిన తర్వాత. సీరియస్ గా చెప్తున్నాను. మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా అందరికి? ఈగో క్లాషెస్. ఇంట్లో ఒకలాగా పెరుగుతారు కదా, కంప్లీట్ గా రాజారాణి లాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత స్లేవ్ టైప్ లో ఉంటది కొంచెం. ఓకే, అది తట్టుకోలేరు చాలా మంది. సో అక్కడ ఇష్యూస్ వస్తాయి. సడన్ గా ఒకడు పని చెప్పాడు అనుకో, వాడికి ఈగో వచ్చేస్తుంది. ఇదేంటి నాకు చెప్తున్నాడు ఇది ఏదని చెప్పేసి కొట్టుకోవాలనుకుంటే చాలానే ఉంటాయి. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్యాక్ బీట్ చేసుకోవడం, వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి, ఇది అదే అని చెప్పేసి గొడవలు, రచ్చ అనమాట సీరియస్ గా. అఫ్ కోర్స్ లాస్ట్ కి ఎవ్రీథింగ్ ఈజ్ అ మెమరీ అయినా సరే కొన్నిసార్లు చాలా ఇబ్బంది అనిపిస్తుంది నిజంగా. ఇక పోతే చిల్లర పంచాయతీలు ఎలా ఉంటాయో చెప్తా. వాడు వీడి ఐటమ్ తిన్నాడు, వీడు వాడు ఐటమ్ తిన్నాడు, ఇది ఏదని చెప్పేసి చిల్లర పంచాయతీలు అనమాట. ఓకే, ఈ ఏం పోయిందో $1 అటు ఇటు అనేసి ఎవడోదళ్ళు. అందరి మాస్టర్స్ లైఫ్ గురించి చెప్తున్నా. ఓకే, ఎందుకంటే $80 అంట. అండ్ ఇక పోతే పంచాయతీలు ఎలా ఉంటాయంటే అన్లిమిటెడ్ మామ. సీరియస్ గా చెప్పాలంటే బేసికల్లీ పంచాయతీలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే స్ప్లిట్ల దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. బేసికల్లీ స్ప్లిట్ అంటే ఏంటో చెప్పాలి ఫస్ట్ మీకు. ఇప్పుడు అందరు కలిసి ఒకేసారి సరుకులు తెచ్చుకుంటారు అనమాట. ఆ సరుకులు తెచ్చుకున్నప్పుడు అందరికి స్ప్లిట్ పడుతుంది. అంటే వీడికి షేర్ ఇంత, వీడి షేర్ ఇంత, వీడి షేర్ ఇంత అని. మంది ఒక స్ప్లిట్ల గురించి ఒక ఫైట్ చెప్పరా అనిపిస్తుంది. స్ప్లిట్ల గురించి ఎలా ఉంటుంది చెప్పరా? సామాన్ వాడు సరే పోనీ అందేస్తే లెక్కలు అడుగుతారు. అలాంటప్పుడు పోయి తెచ్చుకోవాలి. సో మొత్తానికి సో బేసికలీ ఇదంతా జనరిక్ గా చెప్తున్నవి. అంటే మా రూమ్ లో జరిగేదో ఆర్ లైక్ పర్టికులర్ రూమ్ లో జరిగే దాని గురించి కాదు, ఇన్ జనరల్ గా జరిగేవి అనమాట ఇవన్నీ. ఇంకా నువ్వు నాలాగా వెజిటేరియన్ అనుకో, చుక్కలు కనిపిస్తాయి నీకు, స్ప్లిట్లు పడతాయి, తినడానికి ఉండదు. ఇప్పుడు అన్నిటికీ స్ప్లిట్ పడుతుంది. దాన్ని మనం నాన్ వెజ్ చేసుకున్నారు అనుకో, తినడానికి ఉండదు. అండ్ ఇంకా చెప్పాను కదా, వెజిటేరియన్ అనుకో సచ్చేవే మామ. అమెరికాలో ప్రతి చోట బీఫ్, పోర్క్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా సీరియస్గా చెప్పాలంటే చాక్లెట్స్లో కూడా, చిప్స్లో కూడా ప్రతి చోట మీట్ ఉంటుంది, అనిమల్ ఫ్యాట్స్ ఉంటాయి. చెక్ చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇది చూడు, ఈ చీటోస్ ప్యాకెట్ ఉందా, నమ్ముతావా? ఈ చిప్స్లో అనిమల్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ చిప్స్లో నాన్ వెజ్ ఉంటుంది, మీట్ ఉంటుంది. ఇదే కాదు, చాలా చిప్స్లో, చాలా చాక్లెట్స్లో అనిమల్ ఫ్యాట్స్ ఉంటాయి అనమాట. ఇక నాలాంటి వెజిటేరియన్ అయితే నువ్వు తట్టుకోలేవు కూడా, ఉండలేవు కూడా. వెజిటేరియన్కి బాగా చెప్పేస్తావు. ఇక సింపుల్గా లొల్లులొద్దు, ఏది వద్దురా బాయ్ పంచాయతీలు అన్నావు అనుకో, నాలాగా సైలెంట్గా ఉండాలి మామ. రూమ్మేట్స్ అందరు నువ్వేమైనా చిన్న విషయం చేసావు అనుకో, ఫర్ ఇన్స్టెన్స్ ఇది ఇక్కడ ఉందా, మూత పెట్టలేదనుకో గ్రూప్లో మెసేజ్ వచ్చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇది ఉందా,
ఇది ఇలా ఉన్న గ్రూప్లో మెసేజ్ వచ్చేస్తుంది. ప్రతి చిన్నదానికి గ్రూప్లో మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. ఏమని, ఇది చేయలేదని చెప్పేసి. బట్ నేను అలా కాదు, నేనేమన్నా ఉంటే నేనే చేసేస్తా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మూత పెట్టలేదనుకో, ఇలా మూత పెట్టలేదనుకో, నేను మూత పెట్టేస్తాను అనమాట. గ్రూప్లో ఏం మెసేజ్ పెట్టాను, బొంగుల పంచాయతీ ఎందుకు ఇంత చిన్నదానికి అనుకుంటా, అట్లుంటుంది మనతో. కానీ వీళ్ళు మాత్రం ప్రతి చిన్నదానికి గ్రూప్ లో మెసేజ్ పెట్టి గుచ్చుతారు. కానీ ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఎంత అరుచుకున్నా సరే లాస్ట్ కి మాస్టర్ స్టూడెంట్స్ అందరూ ఒక స్వీట్ మెమరీస్ తోటి వెళ్ళిపోతారు. స్టార్టింగ్ లో ఎన్నైనా గొడవలు ఉండొచ్చు, ఎన్నైనా ఫైట్ చేయొచ్చు, కానీ ఫైనల్ గా ఒక మంచి బాండింగ్ ఉంటది అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఎందుకంటే సింపుల్, ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఫైనల్ గా రూమ్మేట్స్ కదా. ఇంకొక విషయం, మాస్టర్స్ లో ఎనిమీస్ ఎవరు ఉండరు, ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. నిజంగా చెప్తున్నాను. అప్పుడప్పుడు నీకు ఒకటి మీద ఫుల్ కోపం వస్తుంది, అప్పుడప్పుడు ఒకటి మీద ఫుల్ ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ వచ్చినోడిని ఫ్రెండ్ అనుకున్నావు అంటే అక్కడే పప్పులో కాలేసావు. ఆ కోపం వచ్చినోడిని ఎనిమీ అనుకున్నావు అంటే కూడా పప్పులో కాలేసినట్టే. సీరియస్ గా చెప్పాలంటే మన స్కూల్ ఫ్రెండ్స్ లాగా అయితే అస్సలు ఉండదు మాస్టర్స్ లైఫ్. ఓకే, స్కూల్ ఫ్రెండ్స్ ఆర్ డిఫరెంట్ దెన్ మాస్టర్ ఫ్రెండ్స్. ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ పర్సన్ ఉన్నాడు అనుకో, బాగా అలసిపోయి వచ్చాడు సడన్ గా రూమ్ లోకి వచ్చాడు, అటు ఇటు చూసాడు, ఏది కనిపించలేదు తినడానికి, సంథింగ్ ఏదో తినేసాడు అనుకో. ఆ ప్రోడక్ట్ వైద్ అనుకో, అంటే వై తెచ్చుకున్న సామాన్ అనుకో, వై విల్ స్టార్ట్ ఫైటింగ్ అనమాట. ఓకే, అండర్స్టాండ్ చేసుకునే మెంటాలిటీ ఇదంతా ఎవరు ఉండదు. సో ఇలాంటివి జరిగినప్పుడు నీకు అనిపిస్తుంది, ఇదే మాస్టర్ స్టూడెంట్సా లేదంటే చిన్నపిల్లల ఎల్కేజీ యూకేజీ. డీటెయిల్డ్ గా చెప్పాలంటే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా మందికి చాలా తక్కువ ఉంటాయి అనమాట. అండ్ అడ్జస్ట్ అవ్వరు, చిన్న వాటికి ఫైట్ చేస్తారు, మెంటాలిటీ మిస్ మ్యాచెస్ ఉంటాయి, యూనిటీ ఉండదు, ఒకళ్ళొకళ్ళకి టైం కూడా ఉండదు ఇచ్చుకోవడానికి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ మధ్యలో రూమ్ షేర్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ అనమాట నిజంగా చెప్పాలంటే. అండ్ ఇకపోతే కమింగ్ టు రిలేషన్స్ అనమాట. రిలేషన్స్ ఎట్లా ఉంటాయంటే సీరియస్గా అమ్మాయిలు బేసికలీ మాస్టర్స్ లైఫ్కి వస్తారు కదా, వాళ్ళందరికీ ఈ కేరింగ్ ఇవన్నీ తక్కువ అయిపోతాయి అనమాట. మామూలుగా ఇంట్లో చాలా కేరింగ్గా చేస్తారు కదా, సో ఇక్కడికి రాగానే కేరింగ్ చేయడానికి ఎవరు ఉండరు, సపోర్ట్, మోరల్ సపోర్ట్ కానీ ఫిజికల్ సపోర్ట్ కానీ ఎవరు ఉండరు. 90% మాస్టర్స్కి వచ్చే రిలేషన్స్లోకి వెళ్తారు. ఇంట్లో వాళ్ళకి తెలియదు, అబ్బాయిలైనా సరే ఇంట్లో వాళ్ళకి తెలియదు ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ అమ్మాయిలు అయితే 95% ఆఫ్ దెమ్ ఇంట్లో ఇవన్నీ తెలిస్తే ఏమవుతుంది బ్రో అంటే తెలియకుండా మేనేజ్ చేస్తారు. బట్ 95% అమ్మాయిలు ఇక్కడికి వచ్చిన తర్వాత రిలేషన్స్కి వెళ్తారు. సింగిల్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, బట్ కొంతమంది ఒక 10-20% దాకా సింగిల్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ గో ఇంటు రిలేషన్స్ అనమాట. అండ్ మాస్టర్స్కి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి తెలుసా, అబ్బాయిలు బాగానే ఉంటారు మామ, అమ్మాయిలకు పడదు, అమ్మాయిలు కూడా పడదు. రిలేషన్లో ఉంటే తప్ప అబ్బాయిల కాంబినేషన్ బాగుండదు అనమాట, లేదంటే కొట్టుకొని వస్తూ ఉంటారు. అది అబ్జర్వ్ చేశాను. సింపుల్ గా చెప్పాలంటే ఎవరి పని వాడు చూసుకోవడం ఉత్తమం అనమాట. నీకు ఫ్రీ టైం ఉందా, ఒకటే పని చూసుకో, లేదా ఇలా రిలాక్స్ అవ్వు. అమెరికాలో మనం బాగా నేర్చుకునేది, బాగా హైలైట్ పాయింట్ ఏంటి తెలుసా, ఇండిపెండెంట్ గా లైఫ్ లివ్ చేయడం. చిన్న వాటి దగ్గర నుండి అనమాట, బట్టలు సర్దుకోవడం దగ్గర నుండి. అరే జనరల్ గా అందరికి చెప్తున్నారా, మా వాళ్ళందరూ ఏడిపిస్తున్నారు అనమాట. అంటే కొంచెం మనం సో బట్టలు సర్దుకోవడం దగ్గర నుండి వంట వండుకోవడం వరకు పనులు మేనేజ్ చేసుకోవాలి, స్టడీస్ మేనేజ్ చేసుకోవాలి, పార్ట్ టైమ్స్ మేనేజ్ చేసుకోవాలి, వంటలు మేనేజ్ చేసుకోవాలి. అరే వంట నాకు నేను చేయనారా సరే. ఇన్స్టా పాట్ లో రైస్ ఉంటుంది, సింపుల్ గా రైస్ వండుకున్నానా, ఏదో కూర పప్పు చేసుకున్నానా అన్నట్టు ఉంటుంది. నేనే కాదు, మా స్టూడెంట్స్ అందరూ మా రాక్షస ప్రయత్నాలు ఏవో చేస్తూ ఉంటాం. అమెరికాకు వచ్చిన తర్వాత మనం బాగా నేర్చుకునేవి ఏంటి తెలుసా, మేనేజ్మెంట్, అడ్జస్ట్మెంట్, ఇండిపెండెంట్ లైఫ్ బతకడం అనమాట. సో ఇవన్నీ చేయడం వల్ల నీకు ఆటోమేటిక్ గా కొంచెం మైండ్ ఓపెన్ అవుతుంది, మెచ్యూర్ అయిపోతాం అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనీ మేనేజ్మెంట్ అనమాట. మనీ మేనేజ్మెంట్ తెలియలేదంటే అమెరికాకి వచ్చి వేస్ట్, అమెరికాకి రాకపోవడమే బెటర్. ఇకపోతే చాలా మంది ఇండిపెండెంట్ లైఫ్ కోసం వస్తారనమాట. చాలా మంది అమెరికాకి రాగానే ఫ్రీడమ్ వచ్చేస్తుంది, చాలా ఇండిపెండెంట్ లైఫ్ అయిపోతుంది, ఇది అదని చెప్పేసి చాలా మంది వస్తారు కదా. అందరికి అలా డెఫినెట్గా ఉండకపోవచ్చు. సీరియస్ చెప్పాలంటే నాకు తెలిసిన ఆమె ఒక ఆమె ఉంది, ఆమె ఇలానే ఇండిపెండెంట్నెస్ కోసం ఫ్రీడమ్ కోసం వచ్చిందనమాట. ఆమె ఇండియాలో మంచి జాబ్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం ఆమె ఎంత సఫర్ అయిందంటే పార్ట్ టైం చేయడం ఆర్ లైక్ ఆమె బేసికలీ సింగిల్ చైల్డ్ అనమాట, చాలా గారాబంగా పెరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్జస్ట్ అవ్వలేకపోయింది, ఎవరన్నా పని చెప్పినా కష్టంగా అనిపించడం, పార్ట్ టైంలో ఇష్యూస్ ఫేస్ చేయడం ఆర్ లైక్ అవన్నీ ఆమెకి చాలా కొత్తగా అనిపించినాయి అనమాట. నేనేమంటానంటే అబ్రాడ్ ప్లాన్ చేస్తున్న ఎవరైనా సరే ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాత్రం రాకండి, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అలా రాకండి అని చెప్పను, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, అందరికీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా మటుకు. బట్ ఎక్స్పెక్ట్ చేసి రాకండి, అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీతో రండి. అండ్
దెన్ యూ విల్ బీ గుడ్. ఓకే, అదిగో చూసారా విజిల్ మోగుతుంది. సత్యం ఏం లేదు డార్లింగ్, సింపుల్ అడ్జస్ట్మెంట్, కాంప్రమైజెస్, అండర్స్టాండింగ్స్, ఇవి ఉంటే చాలు. మన రూమే కాదు, దగ్గరలో మా ఫ్రెండ్స్ రూమ్ ఉంది, వాళ్ళు కూడా ఎలా ఉంటారు చూద్దరు. కానీ మామ ఒక్క విషయం మాత్రం చెప్తా చూడండి, మాస్టర్స్ లైఫ్ అంటే ఓన్లీ ఎంజాయ్మెంటో లేదంటే అక్కడికి వెళ్తే జిల్ జిగానో అని మాత్రం అనుకోకండి. సీరియస్ చెప్తున్నా, ఒక్కొక్కళ్ళు చాలా ఇష్యూస్, సైలెంట్గా రూమ్లో ఎవరి రూమ్లో వాడు ఉంటాడు అనమాట. ఇంకొకటి చెప్పనా, మీరు అందరు ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ ఇది అది అనుకుంటారు కదా, ఒక్కొక్కడికి షిఫ్ట్స్ ఉంటాయి కదా, ఒకళ్ళ టైం మ్యాచ్ కూడా అవ్వదు. ఓకే, పనులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, వారు మొహమొహాలు చూసుకోరు, చాలా డిఫరెంట్ ఉంటుంది. రూమ్ షేర్ చేసుకొని స్పేస్ని చెప్పాను కదా, ప్రతిరోజు షేర్ చేసుకోవడం ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట దెన్ నాట్ ఇలా ఉండడం. సి షన్ను ఇంకా పవన్ మిత్ర మంచిగా చిల్ అవుతున్నావు. వాడు చూడు అరే రేట్లో దొరికిపోయిన వాళ్ళగా ఎందుకు అలా మోహన్ దాచుకుంటున్నావు? అరే నువ్వు తీయకరా రే, ఎందుకురా నేను ఫుడ్ తింటున్నాను రా, ఫుడ్ తినిరా ప్రశాంతంగా. ఓకే సరే ఓకే తీరా కెమెరా ఓకే వై మిత్ర వై వెరీ వెరీ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో పెట్టేసావు నువ్వు. ఇక మన షన్ను, మన పాడ్కాస్ట్ స్టార్, తెలిసే ఉంటది మన షన్ను గురించి. ఫ్యాన్స్ నా మెసేజ్ చేస్తున్నారు, పేరు చెప్పమంటావా? వద్దులే, అదెందుకు ఇప్పుడు నువ్వు రిప్లై ఇవ్వట్లేదు అంటే కదా. నా షరత్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. అబ్బా సో మోస్ట్లీ అందరు సైలెంట్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అనమాట. సైలెంట్ గా ఈ వ్యూ ఉంటుంది కదా, ఈ వ్యూ ఆఫ్ క్లీవ్లాండ్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే చాలా యాక్చువల్గా సీరియస్ చెప్పాలంటే క్లీవ్లాండ్ తో చాలా మెమరీస్ ఉన్నాయి మామ నాకు. అంటే రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఇక్కడే ఉన్నా కదా. సో యు సీ బ్యూటిఫుల్ ఉంటుంది చూడండి. మీరందరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, నైట్స్ లో ఏదో ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది కదా, ఒక ఆసమ్ ఫీల్ ఉంటుంది నైట్స్ లో. మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకోవడానికి ఆర్ లైక్ వైబ్ ని ఎంజాయ్ చేయడానికి నైట్స్ ఆర్ ద బెస్ట్ అనమాట. జస్ట్ అలా జేబులో చేతులు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళినా సరే యూ విల్ రికలెక్ట్ సో మెనీ మెమరీస్, చిన్నప్పటి నుండి పెద్దప్పటి వరకు. ఇది మన రిజర్వ్ స్క్వేర్ అన్నమాట. దిస్ ఈస్ లైక్ ద మోస్ట్ స్పెషల్ ప్లేస్ ఫర్ ఇండియన్స్. ఎందుకంటే ఇండియన్స్ అందరు ఇక్కడే ఉంటారు. ఆ బిల్డింగ్ ఇది పార్క్ అన్నమాట. రిజర్వ్ ముందు ఒక పార్క్ ఉంటుంది, ఒక మంచిగా చిల్ అవుతారు యాక్చువల్గా మన ఇండియన్స్. అలా నైట్ ఇలా నడుస్తూ వ్లాగ్ చేయడం చాలా బాగుంది అనమాట. తిన్న తర్వాత అలా నడుచుకుంటూ వస్తున్నా అనమాట వ్లాగ్ చేద్దామని. ఓకే, ఐ డోంట్ నో హౌ, అంటే ఈ వ్లాగ్ ఎలా వస్తుందో తెలియదు కానీ సీ దట్ ప్లేస్. ఆ బిల్డింగ్ చూసారా, కలర్స్ ఉంది. మీరు షాక్ అయిపోతారు అనమాట లిటరల్ గా వింటే. మనకి ఇండియాలో 12 o'clock కూడా ఫుడ్ దొరుకుతుంది కదా. బేసికలీ 24 hours మనకు ఫుడ్ దొరుకుతుంది కదా ఇండియాలో. గెస్ ఇక్కడ అమెరికాలో, సీరియస్ గా నిజం చెప్తున్నాను, అమెరికాలో 7 o'clock కల్లా అన్ని క్లోజ్ చేస్తారు. 80% ఆఫ్ ద స్టోర్స్, ఫుడ్ స్టోర్స్ కానీ ఆర్ లైక్ ఎనీ స్టోర్స్ 7 o'clock కి క్లోజ్. మనం అనుకుంటాం మనం యాక్చువల్ గా పార్టీలు చేసుకుంటారు అమెరికా వాళ్ళు ఇది అది అని చెప్పి, కానీ తొందరగా పడుకొని తొందరగా లేస్తారు అమెరికాలో. చాలా మంది 9-10 o'clock కి పడుకుంటారు, పొద్దున 4-5 అలా లేస్తారనమాట. సీరియస్ గా మీరు షాక్ అవుతారు, బట్ దట్స్ ఫ్యాక్ట్. కానీ సాటర్డే సండేస్ మాత్రం ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ. బట్ ఇఫ్ నాట్ మస్తుగా మంచి లైఫ్ లీడ్ చేస్తారు అన్నమాట. టుడే ఈ బ్లాగ్ లో మనం ఏం చేద్దామంటే జస్ట్ అలా విల్ జస్ట్ గో అనమాట. హాయిగా అలా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్దాం అండ్ విల్ జస్ట్ టాక్, విల్ జస్ట్ స్పెండ్ టైమ్ అనమాట దిస్ నైట్. ఓకే, చూడండి అదంతా ఇది బ్యాంక్ అనమాట, అమెరికన్ బ్యాంక్. అంత బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అన్ని క్లోజ్ అనమాట. ఇగో అన్ని క్లోజ్ అయి ఉంటాయి. రీజన్ ఏంటి తెలుసా? నైట్ టైమ్స్ బాగుండడానికి ఆర్ లైక్ వై ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమ్ టు రికలెక్ట్ మెమరీస్, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ కూల్ అండ్ యు ఆర్ బై యువర్ సెల్ఫ్, సో యూ కెన్ రియలీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ థాట్స్ అండ్ చెరిష్ దెమ్. ఈ డంజన్స్ లో వెళ్ళడం భలే అనిపిస్తుంది అనమాట. బ్యాట్ మ్యాన్ లాగా అనిపిస్తుంది. బ్యాట్ మ్యాన్ లో అంతే, ఇలా డంజన్స్ లో ఇలా బైక్ వేసుకొని వెళ్తాడు కదా. సో ఐ ఫీల్ లైక్ దాట్. ఈ డంజన్స్ లో ఇలా నడుస్తుంటే చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఈజ్ లైక్ వెరీ నైస్ మామ. ఎందుకంటే ఇప్పటిదాకా ఎప్పుడు ఇలా ట్రై చేయలే నేను, ఇప్పుడు ట్రై చేస్తున్నా. దీస్ ఆర్ ద డంజన్స్ అనమాట. ఓకే, డంజన్స్. మళ్ళీ బయటకి వెళ్ళిపోతాంలే మనం, జస్ట్ ఇలా చూపించడానికి వచ్చాము మీకు. బట్ అలా స్ట్రైట్ వెళ్ళేసి రైట్ వెళ్ళిపోతాం. ఆ వైట్ పడంగానే మనం వెళ్ళొచ్చు అనమాట, నడవడం స్టార్ట్ చేయొచ్చు. సి
నేను మీకు చెప్పాను కదా 11 అవుతుంది టైం, 11:30 అలా అవుతుంది, బట్ జనాలు ఎక్కువ కనిపించట్లేదు చూసారు. అదే మన హైదరాబాద్లో ఎట్లా 11:30కి అసలు ఇట్లా మొత్తం హ్యాపెనింగ్ ఉంటుంది హైదరాబాద్. చూస్తున్నారు కదా 11:30కి ఇట్స్ లైక్ లిటరలీ నథింగ్. యూ వాంట్ బి ఇన్ ద వీడియో? Hey, I'll be on the ground as you get out official. All right. You wanna rap something? What are you doing, man? That's funny, man. What you're doing? You're drinking weed. You wanna show that Call weed? me Edward. Ritz off. Big ball. She throw up off. Wash my shit. Man, cool. Couple. City and state. Couple dollars. Name your shoes and where you got them from. You trying to talk about the rap. పాపం ఏమంటావు మేల్ని, వీళ్ళందరూ ఇదే లైఫ్ అనుకుంటారు, ఇదే ఎంజాయ్మెంట్ అనుకుంటారు. సాడ్. Couple dollars. These people are literally చాలా ఎఫెక్టెడ్ అయిపోయి ఉంటారు అన్నమాట. అంటే ఈ వీడ్ వల్ల, That shit. ఈ వీడ్ వల్ల చాలా ఎఫెక్టెడ్ అయిపోయి ఉంటారు. చూడు ఎంతమంది ఉన్నారు. సో మామూలుగా ఇండియన్స్ భయపడతారు అన్నమాట వీళ్ళు రాగానే. మనం భయపడకూడదు మామ. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి భయపడి నువ్వు వీళ్ళని అవాయిడ్ చేసావనుకో, వీళ్ళని డిస్క్రిమినేట్ చేసామనుకొని వాళ్ళు ఇంకా సీరియస్ అవుతారు. సో ఇలాంటప్పుడు కేర్ఫుల్ ఉండాలి. చూడు రోడ్డు మధ్యలో ఎలా చేస్తున్నాడు. సో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ సంథింగ్ వెరీ సీరియస్ అనమాట వీళ్ళకి. సో దే You know, making plans and shit. White on me. అమెరికా వాళ్ళకి, అమెరికన్స్కి ఆర్ పోలీస్ వాళ్ళకి వీళ్ళతో ఎలా డీల్ చేయాలో కూడా తెలియదు అనమాట. ఓకే, He died. I ain't stupid. Why you lie? Couple dollars. Now I'm high. ఈడు కొట్టేసి గుమ్మ. మీరు అనుకోవచ్చు, చాలా మందికి డౌట్ రావచ్చు, బ్లో అలా పబ్లిక్గా రికార్డ్ చేయొచ్చా ఇది ఏది అని చెప్పేసి. సో బేసికలీ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పబ్లిక్ స్పేస్లో ఏదైనా ఎవడైనా రికార్డ్ చేయొచ్చు అనమాట. నో వన్ కెన్ అబ్జెక్ట్ ఎ పర్సన్ రికార్డింగ్ సంథింగ్. మామ నేను నిజంగా చెప్తున్నా, మీరు నమ్ముతారు నమ్మరో, సెనాండ్రియస్ గేమ్ ఆడారా? సెనాండ్రియస్ గేమ్ ఆడారు కదా. సెనాండ్రియస్ గేమ్లో గ్యాంగ్స్టర్స్, గ్యాంగ్ వార్స్ ఎట్లా ఉంటాయి, ఆ సీజే క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, దానికి 10 times ఉంటుంది మామ. 10 times యుఎస్ఏలో. ఐఎమ్ నాట్ జోకింగ్. వార్స్ ఇవన్నీ వేరే లెవెల్ ఉంటాయి. నేను చూశాను యాక్చువల్లీ. బస్సెస్ జరా ఖాళీ ఉన్నాయి బస్సెస్లో జనాలు ఉన్నారేమో చూడండి, మీరే చూడండి. I personally feel there is lot of vibe in this vlog అని నాకు తెలీదు. I hope మీకు కూడా అనిపిస్తుందని.